భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయై నమః. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమ స్కంధం అధ్యాయం 22 నందు వాసుదేవుడు ఇంద్రప్రస్థానికి పయనించుట మొదలైన కథలను ఈ భాగంలో విందాం. సుఖమహర్షి పలుకుతూ ఉన్నాడు. రాజా, దేవర్షి వచనాలను, సభాసదుల అభిప్రాయాన్ని, వాసుదేవుని అభిమతాన్ని అవగతం చేసుకున్న ఉద్ధవుడు శాంత చిత్తుడై పలుకుతున్నాడు. ప్రభు, నీ మేనత్త కుమారులైన పాండవేయులు చేయబోయే రాజసూయయాగానికి విచ్చేసి సర్వ విధాలా చేయూత నిమ్మని దేవర్షి సముచిత సలహానే ఇచ్చాడు. పైగా నీ శరణు వేడిన వారిని రక్షించడము నీకు కర్తవ్యమే కదా. దశ దిశలను జయించిన వాడే రాజసూయ గాని నిర్వహించగలుగుతాడు. అట్టి వారికే అందులకు అధికారం ఉంటుంది కూడా. కనుక మనం పాండవులకు సహకరిస్తే వారి మనోభీష్టం నెరవేరుతుంది, శరణాగతులను సంరక్షించినట్లు అవుతుంది. ఏక కార్యం ద్వారా ప్రయోజనాలు 2 సిద్ధిస్తాయి. జరాసంధ సంహారం ప్రథమ కర్తవ్యం. తద్వారా బంధ విముక్తులైన రాజన్యులందరూ మన పక్షం వహించి చేయూతనిస్తారు. తద్వారా నీ యశస్సు వర్ధిల్లుతుంది. అనేకులను జయించిన జరాసంధునికి సమవుజ్జి భీమసేనుడే. జరాసంధుడు తన శత అక్షౌణి సేనలతో యుద్ధం ప్రకటిస్తే వాణ్ణి జయించడం కష్టమవుతుంది. కనుక ఏకమాత్రునితోనే యుద్ధానికి సిద్ధం కావాలి. సత్వర విజయానికి అదియే విజయహేతువు. బ్రాహ్మణ భక్తుడైన అతడు వారేమి కోరినా కాదనడు. అందువల్ల విప్ర వేషధారులై నువ్వు భీమసేనుడు వెళ్లి యుద్ధ భిక్షను అర్థిస్తే కాదనడు ఆ జరాసంధ వీరుడు. అప్పుడు నీ ఎదుట వారిద్దరూ మల్ల యుద్ధం చేస్తారు. యదుప్రభు, సర్వశక్తి సంపన్నుడవైన నీ వల్లనే ఈ సర్వము కొనసాగుతుంది. ఈ విషయంలో శంకర బ్రహ్మలు నిమిత్త మాత్రులు మాత్రమే. జరాసంధుణ్ణి అంతం చేసిన ఉత్తర క్షణంలో అతని పత్నులు నీ కీర్తిని మనసారా గానం చేస్తారు. వారందరూ నీకు నీరాజనాలు పడతారు. ఆ దుష్టుడు అంతం కావడంతో ప్రయోజనాలు ఎన్నో సిద్ధిస్తాయి. కనుక ధర్మరాజాదులను ఇప్పుడు రాజసూయయాగానికి సిద్ధం చేయడమే సర్వమంగళదాయకమవుతుంది అని పలికిన ఉద్ధవుని వచనాలు దోషరహితము, ప్రయోజనకరము కావడం వల్ల సభాసదులందరూ అందులకు ఏకగ్రీవంగా అంగీకరించారు. అంత వసుదేవాది పెద్దల అనుమతి బడసి దారుక, జైత్రాది సేవకులతో శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థ ప్రయాణానికి సంసిద్ధుడయ్యాడు. ఆపై ఉగ్రసేన బలరాముల ఆశీర్వాదాలు అందుకుని ముందుగా రాణులను, పిల్లలను, వస్తు సామాగ్రులను పంపి ఆ మీద గరుడధ్వజలాంఛితమైన తన రథాన్ని అధిరోహించాడు. సారథి దారకుడు అశ్వాలను అదిలించగా రథం పురోగమించసాగింది. దాన్ని వెన్నంటి రథ, గజ, తురగ, పదాతి చతురంగ సేనలు నడిచాయి. శంఖ, మృదంగ, నగారా, గోముఖాది మంగళనాదాలు మిన్నుముట్టాయి. సంతాన సహితంగా రుక్మిణ్యాది కృష్ణ పత్నులందరూ నవ్యాంబరాలు ధరించారు. చందన చర్చలు చేసుకుని అంగరాగాదులు అందుకుని తమ అర్హతలను అనుసరించి రథాల మీద కొందరు, మేనాల మీద కొందరు, తమకిరువైపులా సాయుధ పాణులైన వీరులు అనుసరించగా పురోగమిస్తున్నారు. అట్లే వారి అనుచరుల పత్నులు, వారాంగనలు ఎడ్లబళ్ల మీద, ఒంటెల మీద వస్తూ ఉన్నారు. దుప్పట్లు, కంబళ్ళు, రగ్గులు, శయ్యలను అలంకరించే బొంతలు, ఇంకా ఎన్నెన్నో అవసర వస్తు సామాగ్రి గజాస్వాదులపై, గార్ధపాలపై వేసుకుని సేవకులు వస్తూ ఉన్నారు. తరంగా తిమింగలాదుల ద్వారా సాగరం భాషించేటట్లు యదువీరుల గీతాలాపనతో, శస్త్రాస్త్ర ఛత్ర పతాకాదులతో, ఆభరణాదులతో ఆ జనసమూహం మహాకోలాహలంగా ఉంది. శ్రీకృష్ణ సందర్శన, కృష్ణ నిశ్చయాదులకు దేవర్షి నారదుని అంతరంగం ఆనంద తరంగితమయ్యింది. అంత జరాసంధ బంధితులైన రాజుల ద్వారా వచ్చిన దూతతో భగవానుడు, దూత, నువ్వు శీఘ్రమే వెళ్ళు. వారికి ఇంక ఎంత మాత్రం భయం లేదని శీఘ్రమే వారికి సమస్త శుభాలు చేకూరుతాయి, వర్ధిల్లుతాయి అని చెప్పు అనగా ఆ దూత మహానందంగా మరలి వెళ్లి తమ ప్రభువులకు శ్రీకృష్ణ సందేశాన్ని వినిపించాడు. దాంతో వారందరూ మనం ఎప్పుడు బంధ విముక్తులమవుతామో, శ్రీకృష్ణ పరమాత్మ సందర్శన భాగ్యం మనకెప్పుడు కలుగుతుందో కదా అని నిరీక్షిస్తూ ఉండిపోయారు. కృష్ణ రథం శరవేగంతో పురోగమిస్తూ ఉన్నది. ఆ నర్త సవ్వీర మరు కురుక్షేత్రాది ప్రాంతాలు, ఆయా స్థానాలలోని నదీ నద సాగర పర్వతారణ్యాలను దాటుతూ శ్రీకృష్ణుడు ముందుకు పయనించాడు. మధ్య మార్గంలో అతడు దృషత్వతి, సరస్వతి నదులు అధిగమించి పాంచాల, మత్స్య దేశాల మీదుగా ఇంద్రప్రస్థం చేరాడు. పరమ దుర్లభమై
శుభప్రదమైన శ్రీకృష్ణ సందర్శన భాగ్యం కలగబోతోందన్న వార్త వింటూనే ధర్మరాజు పులకాంకితుడయ్యాడు. స్వజనాన్ని, ఆచార్య పురోహిత పరివార పూజా సామాగ్రులను తీసుకుని అతడు నగర పొలిమేరలు దాటాడు. మంగళవాద్యాలు కొందరు వాయిస్తూ ఉండగా మరికొందరు మంగళగీతాలు ఆలపిస్తూ ఉన్నారు. భూసురోత్తములు ఉచ్చై స్వరంతో సామగానం చేస్తూ ఉన్నారు. అంతలోనే శ్రీకృష్ణ చంద్రుని రథం ధర్మజుని కంటబడటంతో అతని దేహం ఆనందంతో గగుర్పాటు చెందింది. గళం గద్గదమైనది. చిరకాలానికి ఆప్త బంధు దర్శనమవడంతో పాండవాగ్రజుడు వాసుదేవుణ్ణి పదే పదే కౌగిలించుకున్నాడు. లక్ష్మీ వక్షస్థలాలయుడైన వాసుదేవుడు ధర్మజుని ఆలింగనం చేసుకోవడంతో అతని తాపం శాంతించింది. నయనాలు ఆనందాశ్రు పూర్ణాలు కాగా అతడు ఇహాన్ని మర్చిపోయాడు. క్రమంగా భీమార్జునకుల సహదేవుల పరమాత్మను గాఢాలింగనం చేసుకుని జగత్తునే విస్మరించారు. అర్జునుడు వాసుదేవుని మరోసారి కౌగిలించుకోగా నకుల సహదేవులు శ్యామ సుందరుని చరణారవిందాలకు వందనం చేశారు. కురువృద్ధులందరికీ దేవకీ నందనుడు వందనాలు చేశాడు. కురు, సృంజయ, కేకయ దేశాధీశుల భగవానుని యథోచితంగా సమ్మానించ అతడు వారిని గౌరవించాడు. ఆ దేవదేవుణ్ణి సోత, వంది, మాగధ, భూసుర శ్రేష్ఠులు స్తుతించ గంధర్వ నట విదూషకులు తమ తమ కళలను ప్రదర్శిస్తూ ఉన్నారు. వీణ, వేణు, మృదంగాది వాద్య సంజనిత విశేష నాదాలతో వారు భగవానుని ఆనందపరుస్తూ ఉన్నారు. సకల గౌరవాలతో నందనందనుడు ఇంద్రప్రస్థంలో ప్రవేశించాడు. అప్పుడు జనసమూహం ఆ దేవదేవుణ్ణి ప్రశంసించారు. పురవీధులన్నీ వివిధ వర్ణ ధ్వజ పతాకాలంకృతాలై సుగంధ జలార్ద్రాలై స్వర్ణ వర్ణ తోరణాలతో జల కలశాలతో శోభిల్లుతూ ఉన్నాయి. నాగరికులందరూ బాహ్యాభ్యంతర శుచులై నూతన వస్త్ర అలంకారాదులు ధరించి పుష్పమాలాంకృతులై నవ్య శోభలతో విరాజిల్లుతూ ఉన్నారు. ప్రతి గృహ ప్రాంగణంలోనూ దీపమాలికలు అలంకరించబడి ఉన్నాయి. గవాక్షాల నుండి సుగంధ ధూపం బహిర్గతమై ఆ సువాసనలు దశ దిశలా వ్యాపిస్తూ ఉన్నాయి. గృహ ప్రాంగణాలలో సువర్ణ కలశాలు, రజిత శిఖరాలు అమర్చబడ్డాయి. వీటన్నిటినీ తిలకిస్తూ పరమాత్మ పురోగమిస్తూ ఉన్నాడు. మనుష్య మాతృలకు పానయోగ్యమైన సౌందర్యం గల బృందావన చంద్రుడైన శ్యామసుందరుడు రాచబాటలో ప్రవేశించాడన్న వార్త వినగానే నారీమణులందరికందరూ జుట్టు ముడులు విడిపోతున్నా, కూచోపరి భాగాన గల వస్త్రాలు జారిపోతున్నా వాటిని సరిచేసుకోవాలి అన్న దృష్టి లేని వారందరూ శ్రీకృష్ణ సందర్శాభిలాషులై పరుగెత్తుకుంటూ శీఘ్రంగా వచ్చారు. చతురంగ బల పరివేష్టితమైన రాచబాటలో అవకాశం లభించదని గ్రహించిన ఆ స్త్రీలు భవనోపరి భాగాల మీదకు ఎక్కారు. వారక్కడ నుండి పూలు జల్లుతూ మనసా పరమాత్మను ఆలింగనం చేసుకుంటున్నారు. ప్రేమతో చిరునవ్వులతో స్వాగతం పలికారు. చంద్రుని పరివేష్టించిన నక్షత్రాల వలె ఉన్న శ్రీకృష్ణుని భార్యలను తిలకించి వారు పరస్పరం భాషించుకుంటూ ఉన్నారు. చెలి, గత జన్మలో ఏమి పుణ్యం చేయడం వల్ల వీరికి ఈ జన్మలో శ్యామసుందరుడే భర్తగా లభించాడో కదా. హాస్యోదార విలాస భావాలతో శ్రీకృష్ణ చంద్రుడు వారందరినీ తిలకిస్తూ పురోగమిస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుని సందర్శిస్తూ వారు మహానందాన్ని పొందుతూ ఉన్నారు. ప్రతి అడుగడుగునకు వారిస్తూ మహాత్ములు, శిల్పులు ఆ జగన్నాథునకు అనేక విధాల సత్కారాలు చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుని మనోహర గంభీర రూపాన్ని దర్శించి ఆశ్చర్య ప్రేమ విస్పార్త నయనాలతో అంతఃపురాంగణలో స్వాగతం పలుకగా పరమాత్మ రాజభవనంలో ప్రవేశించాడు. జగన్మోహనుడైన మేనల్లుడిని తిలకించిన కుంతి ప్రేమానంద సంభరితురాలైంది. ఆమె శరీరం గగుర్పుడిచింది. ఆమె ద్రౌపదీ సమేతంగా వచ్చి వాసుదేవుని సమీపించి అతన్ని కౌగిలించుకుని ఆ తన్మయత్వంలో అతనికి చేయవలసిన మర్యాదల విషయమే మర్చిపోయింది. అదే స్థితిని పొందిన ధర్మరాజు తన్మయుడే ఆనందించసాగాడు. అంత శ్రీకృష్ణుడు గురుజనులందరికీ వందనం చేశాడు. ద్రౌపది, సుభద్రలు వాసుదేవునికి ప్రణమిల్లారు. అంత అత్తగారి ఆదేశం ప్రకారం ద్రౌపదీదేవి, రుక్మిణి, సత్యభామ, భద్ర, జాంబవతి, కాళింది, మిత్రవింద, లక్ష్మణ, సత్య ఆదిగా గల పట్టపురాణులను కృష్ణపత్నులైన వారందరినీ వస్త్రాభరణాలతో సత్కరించింది. కృష్ణ పరివార సైన్యాదులకు ధర్మరాజు సమస్త సుఖశాంతులను ప్రసాదించే భవనాలను యథోరీతిని విడుదలగా ఇచ్చాడు. పార్థ సమేతంగా శ్రీకృష్ణుడు ఖాండవ వనాన్ని దగ్ధం చేశాడు. దానితో అగ్ని పరమ సంతుష్టుడైనాడు. తత్సమయంలో మయాసుర్ని రక్షించడం వల్ల అతడు దివ్యమైన సభను నిర్మించి పాండవాగ్రుజునకు ప్రసాదించాడు. ధర్మరాజును సంతుష్టుని చేయడానికే శ్రీకృష్ణుడు తద్భవనంలో కొన్నాళ్లు ఉండిపోయాడు. అప్పుడప్పుడు పార్థ సమేతంగా వాసుదేవుడు విహారార్థం వెళ్లి
వేళల్లో వారి సేవార్థం సేవకులు కూడా అనుసరించి వెళ్తూ ఉన్నారు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమ స్కంధం అధ్యాయం 22 నందు వాసుదేవుడి ఇంద్రప్రస్థానికి పయనించుట మొదలైన కథలను విన్నారు. రేపటి భాగంలో శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమ స్కంధం అధ్యాయం రాజసూయ యాగంపై సమాలోచన జరాసంధ వధ మొదలైన కథలను విందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుభమస్తు. స్వస్తి.